ఒక అమ్మాయిగా నేను ఏం చేయగలుగుతా? మా అమ్మకి మా అన్నకి ఎంత చెప్పినా నేను అసలు అర్థమే చేసుకుంటలేరు. అసలు నేను చేసిన తప్పేంటి అన్నరాని మాటలు అన్నారు. ఇంకా నేను బతికి వేస్ట్. ఈ లోకంలో ఎంతో మంది అమ్మాయిలు లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటలేరు. అందరు హ్యాపీగానే ఉంటాను కదా. లోకంలో నేను ఒక్కదానే లవ్ చేసినట్టు. దేవుడా, నేను ఏం తప్పు చేసిన? నన్ను అనరాని మాటలు అంటాను. నేను ప్రపంచంలో ఒక్కదాన్నే తప్పు చేసినట్టు. ఏమనంటే చచ్చిపోతాను. వాళ్ళు చావడం ఎందుకు, నేనే చచ్చిపోతా. కళ్యాణి, ఏంటి కావ్య నుంచి ఒక్క అప్డేట్ కూడా లేదు. వాళ్ళ బావకు ఒకసారి ఫోన్ చేద్దామా? తొందరపడకు బావా, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ ఎట్లుందో తనే ఫోన్ చేస్తుందిలే. దేవుడా, కార్తీక్ని పెళ్లి చేసుకొని ఫ్యూచర్ అంతా హ్యాపీగా ఉందామని అనుకున్నా. కాకపోతే అన్న వాళ్ళే కలవకుండా చేస్తున్నారు లాస్ట్కి. అదే నేను కూడా దాని ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నానే. ఎట్లా మన ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి. అది ఒక్కసారి ఫోన్ చేసి కన్ఫర్మేషన్ ఇస్తే హ్యాపీగా వెళ్ళి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటాం. కార్తీక్, నీతో ఎన్నో కళ్ళు కన్నా కార్తీక్, కాకపోతే అన్నీ ఆవిరైపోయాయి మా అన్న వల్ల. కానీ మేమిద్దరం పెళ్లి చేసుకున్నాక ఊళ్ళో మనకున్న పరువు అంతా పోతుంది కదనే. అన్న అమ్మ నాకంటే పరువే ఎక్కువ అన్నారు కదనే. నా వల్లనే పరువు పోతుందని చెప్పింది కదా. ఇంకా నేను బతికేందుకు? ఇన్ని రోజుల పరువు గురించే కదా బావా ఆలోచించి ఆగినావు. నన్ను ఎవరేమన్నా పిచ్చలైతే, కానీ నా వల్ల నాన్న బాధపడతారంటేనే నాకు అసలు తట్టుకోలేకపోతున్నా. ఇక నేనే చచ్చిపోతున్నా. మీరు పరువు ప్రతిష్టలతోనే బతకండి. కానీ నాది కావ్య మ్యారేజ్ అయిపోతే మాత్రం వాళ్ళన్న ఖచ్చితంగా ఇంటికి వచ్చి లొల్లి చేస్తాడే. మనం దానికి కూడా ముందే నుంచి ప్రిపేర్ అయి ఉండాలి. మిస్ యూ కార్తీక్. కావ్యని కలుసుకుంటుంది కావచ్చే. కావ్య, నువ్వేం భయపడకే. ఆ చావు తప్ప మనం ఏది విడవలేరు. మనం మంచిగా పెళ్లి చేసుకున్నాం, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం. అమ్మా, అన్న నేను ఎందుకన్నా అర్థం చేసుకోలేదు. మిస్ యూ అమ్మా. అన్న, చిన్నప్పటి నుంచి ఏది అడిగినా ఇచ్చినావు అన్న. కానీ కార్తీక్ విషయంలో ఎందుకన్నా ఇట్లా చేసినావు? మిస్ యూ కార్తీక్. మరో జన్మ ఉంటే మళ్ళీ ఆ జన్మలో అయినా ఒకటైదాం కార్తీక్. ఒక్కసారైనా కార్తీక్తో ఫోన్ మాట్లాడు. కళ్యాణి, చూసినావనే ఇప్పుడు ఎట్లా కలుసుకున్నా అది ఫోన్ చేసింది. నీకు 100 years బా దేవుడా, ఏజ్ చేసి మేము హ్యాపీగా 100 years బతికేటట్లు.